నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మారెడ్డి గారు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్. అన్ని వర్ణములు వారికి వివాహ సంబంధములు కుదర్చబడును. 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏకైక సంస్థ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. వెంటనే సంప్రదించండి. వాట్సాప్ నంబర్ 9866044439. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ ముందుగా కార్యక్రమాన్ని చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ ఈ నెలలో వివాహాలు ఎంతవరకు సమయం ఉంది? మంచి తారీఖులు అంటే ఈ నెలలో నెలాఖరు వరకు కొంచెం ఇంచుమించు ఉంది. నెలాఖరు నుంచి ఏమో మనకి శుక్రమూఢం స్టార్ట్ అవుతుంది. అందుకని ఇక మే నెల, జూన్ నెల కూడా, జూలై నెల ఎలాగా మనకి ఆషాఢ మాసం, ఆ 3 నెలలు కూడా లేవు. అలాగే కొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. డెఫినెట్గానమ్మా. కాపు కేస్టు 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఎంబీఏ చేసి 35 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంసీఏ చేసి చెన్నైలో పనిచేస్తున్నటువంటి 28 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్టు అమ్మాయి 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 12 లక్షల జీతంలో హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైట్గా ఉండే అబ్బాయి కావాలంటున్నారు వీళ్ళు. 10 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ చేసి IIIT చేసి ఆ తర్వాత హైదరాబాద్లోనే 13 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. అమ్మ అలాగే ఇప్పుడు జాతకాలు చూస్తూ ఉంటారు కదమ్మా. చూస్తున్న టైంలో ఇప్పుడు వివాహం జరిగిన తర్వాత కొంతమంది డివర్స్ అయిపోతుంది, త్వరగానే డివర్స్ తీసుకుంటున్నారు. కొంతమంది ప్రమాదంలో చనిపోతూ ఉన్నారు. అంటే జాతకాలు ఏమైనా లోపం ఉంటే కనుక ఇవన్నీ జరుగుతాయమ్మా? అంటే జాతకాల్లో లోపాలు అంటే యాక్చువల్లీ ఏంటంటే, చాలామంది మామూలుగా జాతక విశ్లేషణ చేసేటప్పుడు వారింటి బ్రహ్మగారిని దగ్గరగా ఉన్న వాళ్ళని అడిగేసి ఓకే అంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన మాధ్యమాలు పుణ్యమా అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పాయింట్లు వచ్చాయా లేదా అని చూసేసుకొని ఎవరిని పాయింట్లు వచ్చేసాయండి, మా పిల్లలకి 20 పాయింట్లు వచ్చాయి, 22 పాయింట్లు, 26 వచ్చాయి, 28 వచ్చాయి, 30 వచ్చాయి అనుకుని పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతున్నారు. అంతేగాని జ్యోతిష్యులు చూసే విధానం, విధి విధానం ఉంటుంది. వాళ్ళకి ఎలా పడుతుంది, పడట్లేదు. పాయింట్లు రావడం ఒక్కటే కాదమ్మా, చాలామందికి తెలియని విషయం ఇది. వాళ్ళకి ఎలా ఉంది, ఏం దశలు నడుస్తున్నాయి, ఆ తర్వాత వాళ్ళకి ఏ బలాలు బాగున్నాయి, వీళ్ళకే బలాలు బాగున్నాయి, వాళ్ళకే బలాలు బాగున్నాయి, అసలు ఆయుర్దాయాలు ఎలా ఉన్నాయి, వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వీళ్ళకి కొంచెం ఇరిటేషన్ ఉండేటటువంటి తత్వమా, సామరస్యంగా ఉండే తత్వమా, ఇవన్నీ కూడా మాకు జాతకం కరెక్ట్గా టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ మంచిగా ఉండి ఇస్తే చాలా చక్కగా మేము స్కాన్ చేసినట్టుగా చెప్పగలుగుతాము. అవేమీ కాకుండా పాయింట్లు వచ్చేసాయని పెళ్ళిళ్ళు చేసి ఆ తర్వాత మళ్ళీ ఇలా డైవర్సులు అవన్నీ కూడా చాలా వరకు, ప్లస్ మా చుట్టాల్లో ఎవరో చెప్పారండి, ఎంక్వైరీ చేసుకోలేదండి, అందువలన కూడా వివాహం బ్రేక్ అయిపోయింది. ఇలా రకరకాల విషయాలు మాకు రెండో పెళ్ళివి చాలా వస్తూనే ఉంటాయి అన్ని వర్ణాల్లోని కూడా. అప్పుడు జరిగేటటువంటి పరిస్థితులు మీకు చెప్తున్నాను. అమ్మ అలాగే మీరు చెప్పారు కదా, ఇప్పుడు అంటే కొంతమంది ఏంటంటే పేరెంట్స్ మాకు ఈ సంబంధం నచ్చింది, ఖచ్చితంగా మీరు చేసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది, నువ్వు చేసుకుంటే బాగుంటుంది, మనకి బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి కూడా బాగుంటుంది అని చెప్పి చాలా ఒత్తిడి తీసుకొస్తారు. అంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇష్టమా అనేది మాత్రం దృష్టిలో పెట్టుకోరు. వంక పెడతాకేముంది, చేసుకుంటే మంచిది కదా మాట్లాడుతూ ఉంటారు. అంటే వారి జీవితం ఏ విధంగా ఉంటుంది? అమ్మ ఒకటి మాత్రం నిజమమ్మా, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు బ్రేక్ అవుతున్నాయి అనుకోవచ్చు. మరి వీళ్ళు చేసుకున్న పెళ్ళిళ్ళు కూడా ముక్కలైపోతున్నాయి. అందువల్ల మన కర్మఫలం మనం అనుభవించక తప్పదు. అందుకే అంటూ ఉంటారు ఏంటంటే, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ సంస్థిత. అంటే ఏంటి, వ్యాధి రూపంలో వస్తుందట. ఎలా వస్తుంది? మానసికమైనటువంటి బాధ కూడా వ్యాధే కదా. శారీరకమైన బాధలే కాదు, రోగాలే కాదు, మానసికంగా బాధపడుతూ ఆ కాపురం ఎట్లా గడపాలా, ఎన్ని సంవత్సరాలు గడపాలి, వీళ్ళతోటి ఈ అమ్మాయితో నాకు పట్టలేదు, అబ్బాయితో నాకు పట్టలేదు అని విచారిస్తూ ఉంటారు. అది కూడా వ్యాధి కిందే లెక్క. అందువల్ల ఏంటంటే, వివాహాలు ఎవరు కుదిర్చినప్పటికీ కూడా వీళ్ళిద్దరికీ అవగాహన కలుస్తుందా లేదా అనేది చూడాలి. అంతేగాని ఈ సంబంధం తప్పిపోతే ఆస్తులన్నీ పోతాయి, మేనర్కాలు కోపాలు వచ్చేస్తాయి, బంధువుల్లో మాట పోతుంది, చిన్నప్పటి నుంచి నవ్వుకున్నాము, ఇవన్నీ మామూలుగా మా పెద్దవాళ్ళు అనేటటువంటి మాటలే మీ పిల్లల మీద. కానీ
అది దానికన్నా కూడా ఇప్పుడు ఆలోచన విధానం మారిందమ్మా. ఇప్పుడు మా కాలానికి ఇప్పుడు యూత్కి అంటే 40 ఏళ్ళ వాళ్ళకి మా వయసు వాళ్ళకి కూడా ఆలోచన భేదం ఉంది కదా. అదేవిధంగా ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య కూడా సామరస్యత భావాలు పెరిగాయి. ఓపెన్గా మాట్లాడుతున్నారు, వాళ్ళ అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్తున్నారు, బలవంతంగా ఎవరు ఒప్పుకోవట్లా. అమ్మ అలాగే కొన్ని చదివిన తర్వాత అలాగే. మాట్లాడుకుందాం. ఓకే. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు, ఎంహెచ్ఎస్ యూఎస్లో 150Kలో ఉన్నాడు. ఈ అబ్బాయికి 40 CR ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా 30 సంవత్సరాలు రెడ్డి క్యాస్ట్ 5'10" హైటు, కెనడాలో పనిచేస్తున్నాడు. ఈ అబ్బాయి 100K ఉంది. ఈ అబ్బాయికి కూడా 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాస్ట్లో. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'11" హైటు, MBA చేసి 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 70 కోట్ల ప్రాపర్టీ ఉంది. వెల్ సెటిల్డ్ కాపు క్యాస్ట్ అమ్మాయి కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'11" హైటు, యూఎస్లో 140Kలో ఉన్నాడు. ఈ అబ్బాయి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్ 90 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. అబ్బాయి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. పద్మశాలి క్యాస్ట్లో వరుడు కావాలి. అమ్మ కాలర్ లైన్లో ఉన్నారు, కొండలరావు గారు తాడేపల్లి నుండి. నమస్కారం అండి. కొండలరావు గారు నమస్కారం అండి. నమస్తే మేడం, చెప్పండి. మేడంతో మాట్లాడండి. అలాగే మేడం. చెప్పండి. అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? మేడం సెకండ్ మ్యారేజ్ కూడా చూసారా మేడం? చూస్తామండి. ఏ వర్ణం మీది? మేడం మీ వర్ణం ఏంటండి? క్యాస్ట్ మేడం రాజులు మేడం. ఓకే. అబ్బాయికా అమ్మాయికా సెకండ్ మ్యాచ్? అబ్బాయి మేడం. అబ్బాయి. ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు ఆయన? 10th మేడం. 10th అయితే మేము చూడలేమండి. అందరూ ఆడపిల్లలందరూ బాగా చదివేస్తున్నారు, ఒప్పుకోవట్లేదు. ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ కూడా చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లా. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. ఓకే. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారమ్మా, ప్రసాద్ గారు తిరువురు నుండి. ప్రసాద్ గారు నమస్కారం అండి. మా బాబు గురించి మాట్లాడాలండి, మ్యారేజ్ గురించి. చెప్పండి. బాబు ఏం చదువుకున్నారండి? బీటెక్ అమ్మా. ఓకేనండి. క్యాస్ట్? బెంగళూరు ఓసీ ఖమ్మం. కమ్మ వాళ్ళు. ఓకేనండి. అబ్బాయి బయోడేటా ఫొటోస్ పంపించండి. ఈరోజు మంచి రోజు కదా, మనం ప్రారంభం చేద్దాం. తప్పనిసరిగా పంపించండి. వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి, 9866044439. ఈ నెంబర్కి పంపించండి. నా పక్కనే ఉంది, మీరు ఒకసారి గమనించగలరు. కార్యక్రమం అయిన తర్వాత మాట్లాడతానండి. ఏమండి, చౌదరి క్యాస్ట్లో ఉన్నాయి సంబంధాలు, కంగారు పడక్కర్లా. హలో మేడం, చెప్పండి. వాట్సాప్ నెంబర్ చెప్పండి ఒకసారి. 9866044439. 9866044439. నా పక్కనే కనిపిస్తుందిగా, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందండి, చూడండి. ఫస్ట్ నెంబర్ అది 44439. 44439. థ్యాంక్ యూ మేడం, పంపిస్తాను. అలాగే అమ్మా, తత్మయ పూర్తి చేద్దామా? ఆ. ఓకే. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 34 సంవత్సరాలు 6 అడుగుల హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 22 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. 7 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. సెకండ్ మ్యాచ్ మాదిగా క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'6" హైటు, MBA చేసి 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. అబ్బాయి రెండవ పెళ్లికి మాదిగా క్యాస్ట్లో అమ్మాయి వధువుగా కావాలి. అలాగే అమ్మ, ఇప్పుడు మీకు ప్రొఫైల్స్ వస్తూ ఉంటాయి, అలాగే జాతకాలు కూడా వస్తూ ఉంటాయి. అంటే జాతకాలు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని మీకు తెలిసిపోతాయమ్మా ముందుగానే? అంటే ప్రొఫైల్స్ వస్తాయమ్మా. ప్రొఫైల్స్ వాళ్ళు చూడమంది, వాళ్ళ జాతకంలో మనం వేలు కాలు పెట్టకూడదు. అది మర్యాదస్తుల లక్షణం కాదు. ఓకే. జ్యోతిష్య శాస్త్రం ఎప్పుడన్నా ఏం చెప్తుందంటే, నీ దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగినప్పుడు మనం ధర్మబద్ధంగా అబద్ధాలు చెప్పకుండా జాతకం చూసి విశ్లేషించి నిర్మోహమాటంగా మాట్లాడాలి. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, పిల్ల కానీ పెళ్ళి తొందరగా కావాలి అని వస్తారు. లేదు యోగం అప్పుడే, కానీ ఉందండి అని అబద్ధం చెప్పామనుకో, వాళ్ళకి అవ్వట్లేదనుకో, వాళ్ళు బాధపడరు. అందుకని ఏదైనా నిర్భయంగా
ఏమండి ఈ అమ్మాయికి కొంచెం కుజదోషం ఉంది, ఈ అష్టమ కుజుడు వల్ల కుంభ వివాహం చేయించి పెళ్లి చేయండి అని నిర్మోహమాటంగా నిశ్చలంగా చెప్పడమే కాదు, దగ్గరుండి కూడా కుంభ వివాహాలు కదలి వివాహాలు చేపిస్తాను నేను. ఎందుకంటే కనుక దోషాలు ఎప్పుడు కూడానమ్మా కొంత చేంజ్ చేసుకోండి అని చెప్పడం వేరుని బాధ్యతాయుతంగా దగ్గర నుంచోవడం వేరు. అమ్మ కాలర్ లైన్లో ఉన్నారు మోహన్ రెడ్డి గారు పల్నాడు నుండి. మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. హలో హలో చెప్పండి. మేడం గారు, మీరు ఇక్కడ దాంట్లో వేరే మాట్లాడి మీరు ఇక్కడ మీరేనా? అది రెండు ఒకటేనండి. అవునండి మేడం మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి. హలో సరే పోన్లే. అలాగే అమ్మ, ఇప్పుడు లవ్ మ్యారేజెస్లో అయితే మనకి జాతకాలు చూడరు, ప్రొఫైల్స్ అవన్నీ చేసుకుంటారు. అంటే లవ్ మ్యారేజెస్కి కొన్ని బ్రేకప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఎంత డివర్స్లు అవుతున్నాయి, అరేంజ్డ్ మ్యారేజ్లు కూడా అవుతున్నాయి. అంటే ప్రధానంగా ఏ మ్యారేజ్ అయితే మంచిది అంటారమ్మా? అమ్మ వాళ్ళిద్దరి మధ్య అవగాహన ఉంటే ఏ మ్యారేజ్ అయినా ఓకే. అర్థమైందా మీకు? ఇప్పుడు సపోజు ఇప్పుడు కొత్త సంవత్సరం రాబోతోంది, క్రోధినామ సంవత్సరం అంటే అవి బాబాయ్ క్రోధాలు ఉంటాయా అని అడిగేవాళ్ళు ఉన్నారు మనకి. అంటే ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో రకరకాలుగా వాళ్ళు పెడుతూ ఉంటారు. క్రోధినామ సంవత్సరం భయం వేస్తుంది మేడం అన్నారు ఒకళ్ళు. అప్పుడు చెప్పాను, ఈ క్రోధం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నీ హృదయం నుంచి వచ్చింది. ఆ కామ క్రోధ మద మోహ లోభ మాత్సర్యాలు వీటిలన్నింటినీ అరికట్టుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. ధర్మరాజు కళ్ళకి లోకమంతా ధర్మబద్ధంగా కనపడినట్లుగా మనం కూడా మన భావనల్ని కూడా మంచి వైపుకు మార్చుకోవాలి. అలాగే ఇది చెడు అని చెప్పొద్దు. వివాహాది విషయాల్లో ప్రేమ పెళ్ళిళ్ళు మంచివి అని కాదు, ఇది చెడ్డవి కాదు, రెండూ కూడా మంచివే. కానీ వీళ్ళకి ఈగోయిజాలు పక్కకు పెడితే ఎక్సలెంట్గా కాపురాలు ఉంటాయి, పిల్లా పాపలతో బాగుంటారు. అమ్మ నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు సత్యనారాయణ గారు. నమస్కారం అండి. సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మేడంతో మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సత్యనారాయణ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు రెండో భార్య కావాలండి. ఓకేనండి. మీ వయసు ఎంత? నా వయసు 62. అంటే మీరు మీ యొక్క వివరాలన్నీ కూడా వాట్సాప్ చేయండి, ఒకవేళ ఎవరైనా ఉంటే వెంటనే తెలియపరుస్తాం. నాకు రామనగర్లో 4 బిడ్డలు ఉన్నాయి. అవన్నీ కూడానండి మీరు పర్సనల్గా చెప్దురు కానీ లైవ్లో వద్దు. మీకు నిజంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియపరుస్తాం. సాధారణంగా 60 దాటితే ఆడవాళ్ళు కానీ 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కొంతమంది కాదు, 99% వివాహానికి ఒప్పుకోరు. అందువల్ల మీకు నేను ఆశాజనకంగా చెప్పట్లేదు ఆన్సరు. అమ్మ ఇప్పుడు సహజంగా ప్రొఫైల్స్ అన్నీ కూడా ఎక్కువ మగవాళ్ళవే వస్తున్నాయి, ఆడవాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. మరి మ్యాచెస్ అనేవన్నీ కూడా కుదురుతున్నాయి అమ్మ? కుదురుతున్నాయమ్మా. ఇదిగో ఈ నెలలో రేపు 5వ తారీఖున ఒక పెళ్ళి ఉంది. రేపేగా 5వ తారీఖు, రేపు ఒక పెళ్ళి ఉంది. యాదగిరి గుట్టలో చేసుకుంటున్నారు వాళ్ళు. ఇద్దరు కూడా రెండో పెళ్ళి వాళ్ళే, అబ్బాయి అమ్మాయి కూడా. బోత్ ఓకే అనుకున్నారు, అన్ని రకాలుగానే మాట్లాడి అన్నీ చేసినాము, హ్యాపీగా పెళ్ళైపోతుంది. అలా కుదిరినవి ఉన్నాయి, కుదరబోతున్నాయి ఉన్నాయి. కుదుర్చుకొని ఆ తర్వాత మనకి ఆగస్టు నెలలో పెళ్లి చేసుకుంటామన్న వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ మ్యాచ్ కానీ సెకండ్ మ్యాచ్ కానీ వర్ణాంతరం కానీ మన దగ్గర అన్నీ కూడా మంచిగానే ఉంటాయమ్మా. ఆడపిల్లల కొరత మాకైతే లేదు. అమ్మ మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పారు కదమ్మా, దాని వివరాలు చెప్పండి అమ్మ. యూట్యూబ్ ఛానల్ అంటే మామూలుగా ఆస్ట్రో భాగ్యలక్ష్మి అంటే ఆస్ట్రాలజీ నిమిత్తం ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే కనుక 2500 పైగా మనకి వీడియోలు ఉన్నాయి. అందులో మీకు ఎనీ డౌట్ క్లారిఫై అయిపోద్ది. అదేవిధంగా మనకి అదే కాకుండా వార ఫలాలు, మాస ఫలాలు ఎవ్రీడే నేను కనపడుతూనే ఉంటాను, ఏదో ఒక విషయంలో మాట్లాడుతూనే ఉంటాను. మన క్రోధినామ సంవత్సర పంచాంగం ఉంది, అన్నీ ఉంటాయన్నమాట. 1,11,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు సిల్వర్ బటన్ కూడా వచ్చింది. ఓకేనా అమ్మ? అలాగే ఇప్పుడు పెళ్ళిళ్ళు చూసేటప్పుడు కొంతమంది జాతకాలు చూస్తూ ఉంటారు కదమ్మా, ఈ రాశి వాళ్ళతో ఈ రాశి వాళ్ళకి సరిపోతుందని చెప్పి కూడా అంటారు. అంటే ఏ రాశి వాళ్ళకి ఏ రాశి, ఏ జాతకం కరెక్ట్గా మ్యాచ్ అవుతాయమ్మా? కరెక్ట్గా మ్యాచింగ్ ఎలా అవుతుంది అంటే అది అలా కాదు, వ్యక్తిగత జాతకాలు చూసి మాత్రమే చెప్పగలం. షష్టాష్టకాలు అయితే మ్యాచ్ అవుతాయని ఎలా చెప్తాము? ఆ షష్టాష్టకాలంటే అష్టకష్టాలు పడాల్సిందే, అందువల్ల అది పనికిరాదు. త్రిజ్యేష్ఠలు పనికిరావు. అలా కొన్ని వాటికి కొన్ని రకాలు ఉంటాయన్నమాట. ఇది కలిసిపోతుంది పర్వాలేదు అని కొన్ని నక్షత్రాలు పెట్టి కూర్చుంటే పెళ్ళిళ్ళు అవ్వవు. అందుకని అన్ని రకాలుగానే చూడాలి. కొన్ని ప్రొఫైల్స్ చెప్పుకుందామా?
రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు, కెనడాలో చేస్తున్నాడు. ఈయన 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. 150K వస్తుంది. అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 35 సంవత్సరాలు చౌదరి మ్యాచ్ అబ్బాయి. ఈ అబ్బాయి బీకామ్ చేశాడు. ఓన్ బిజినెస్ ఉంది. నెలకి 3 లక్షలు వస్తుంది. ఒక 20 నుంచి 30 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 5'6" హైటు, ఎంటెక్ చేసి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన 31 ఇయర్స్. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 31 సంవత్సరం, హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. 13 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ IIIT చేసి ఈ అబ్బాయి కూడా 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'8" హైటు, ₹1,00,000 శాలరీలో ఉన్నాడు. ఈ అబ్బాయి తగినటువంటి ముదిరాజ్ క్యాస్ట్లో వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్ చేసి 60 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి క్యాష్ నోబార్ కూడా చూస్తారట. ఎస్సీ మాలా వెళ్ళు. అందుకని ఆ విధంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సంప్రదించవచ్చు. మాదిగా క్యాస్ట్ 31 సంవత్సరం 5'6" హైటు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. 6 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఈ అబ్బాయికి 5 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. ఎస్సీ మాదిగా. అదేవిధంగా కులాంతర వివాహం 30 సంవత్సరాలు 5'6" హైటు, యూఎస్లో 130K వస్తుంది. H1B ఉంది. ఈ అబ్బాయికి కూడా 5'6" హైటు, 30 ఏళ్ళు. కులాంతర వివాహానికి ఎవరైనా ఇష్టపడేవాళ్ళు యూఎస్లో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ 36 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, బీటెక్ MBA, బిజినెస్ చేస్తున్నాడు. ఈయనకి ఫర్ యాన్యువల్ ఇన్కమ్ 50 కోట్లు, 50 లక్షలు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. అమ్మ కాలర్ లైన్లో ఉన్నారు. విజయలక్ష్మి గారు రాజమండ్రి నుండి. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. విజయలక్ష్మి గారు చెప్పండి. మేడంతో మాట్లాడండి. సరేనండి. అమ్మా చెప్పండి అమ్మా. మా అబ్బాయి అండి 11 లక్షల ప్యాకేజీ, హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. పాప అండి. ఓకే అమ్మా, మంచి మ్యాచ్లు ఉన్నాయమ్మా. అబ్బాయి ఫోటో వివరాలు కూడా మీకు ఇక్కడ నా పక్కన పై నెంబర్ ఉంది కదా 986660 అవునండి 44439, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. అలాగేనండి. ఓకే అమ్మా, నమస్కారం అండి. నమస్తే అమ్మా. అమ్మ మన బ్యూరోకి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ మ్యాచ్ అయితే ప్రొఫైల్స్లో ఎలాంటి అంశాలు మీరు పరిగణలోకి తీసుకుంటారు, అలాగే సెకండ్ మ్యాచ్ డివర్స్డ్ వస్తారు కదా వాళ్ళ గురించి ఎలాంటి డీటెయిల్స్ తీసుకుంటారమ్మా? చాలా మంచి ప్రశ్న వేశారు. ఏంటంటే మామూలుగా మొదటి మ్యారేజ్కి మనకి ఎక్కువ ఉంటాయి మ్యాచెస్, టూ మచ్గా ఉంటాయి. అందువల్ల ఏంటంటే కనుక వాళ్ళు ఏం అడుగుతారు, హైట్ అడుగుతారు, రంగు అడుగుతారు, తర్వాత ఎడ్యుకేషన్ వివరాలు అడుగుతారు, తర్వాత ప్యాకేజీలు. ఎంఐ 10 లక్షలు కాబట్టి మా వచ్చే అల్లుడు 12 లక్షల నుంచి చూడండి, 15 లక్షల నుంచి చూడండి. ఆ లక్షల ప్యాకేజీలు మిలాని లక్షలు ప్యాకేజీలు అడుగుతారు. ఈ హైట్లు ఇవన్నీ కూడా చూసి గబగబా పంపించేస్తూనే ఉంటాం. ఇక రెండవ పెళ్ళికి వస్తే ఎలా ఉంటుందంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆల్రెడీ ఈ వివాహం ఎప్పుడైతే ఆమె వివాహం ఆగిపోయిందో వెంటనే అది ఎలా ఉంటుందంటే ఆ వివాహం విషయంలో జరిగిన తప్పు మళ్ళీ రిపీట్ కాకూడదని కోరుకుంటారు. సపోజ్ నక్షత్రాల దగ్గర నుంచి, జాతకాల దగ్గర నుంచి, అమ్మో ఆ నక్షత్రం అండి, అమ్మో ఆ పిల్లది అదే నక్షత్రం అండి, మా అబ్బాయికి ఆ అమ్మాయితో ఇంత ప్రాబ్లం అయింది, ఆ నక్షత్రం పిల్ల వద్దు అని నిర్మోహమాటంగా చెప్తారు. అంటే వాళ్ళ భావాల్ని మేము గౌరవిస్తూ వాళ్ళు ఏం చెప్పారు అన్నది నోట్ చేసుకొని ఆ పాయింట్స్ మళ్ళీ ఇప్పుడు మనం పెట్టే సంబంధంలో రాకుండా చూసుకొని చాలా జాగ్రత్తగా, మామూలుగా ఫస్ట్ మ్యాచ్ల వాళ్ళకి అలా అలవోగ్గా చేసే సర్వీసు రెండో పెళ్లి వాళ్ళకి చాలా పదిలంగా చేయాలి. అంతేగాని ఇష్టానుసారం పెట్టకూడదు, ఇష్టానుసారం వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా మనము మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తతో కూడుకున్నటువంటి ప్రక్రియ. అలాగే సెకండ్ మ్యాచ్లు చాలా బాగానే చేయగలుగుతున్నాం. ఫస్ట్ మ్యాచ్ అయితే అలవగ్గా చేస్తాము, రెండో పెళ్ళిళ్ళు కూడా ఈ 16 ఏళ్ళగా చాలామందికి చేసి ఉన్నాను. చాలామంది ఆడపిల్లలు ఫస్ట్ మ్యాచ్ అబ్బాయిలు చేసుకున్న వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు, రెండో పెళ్ళి అమ్మాయిలని. అది కూడా నిజంగా ఒక మహిళగా నేను సంతోషపడతాను. అమ్మ అలాగే కొంతమందికి పెళ్ళి అనుకోగానే ఏదో ఒకటి యాక్సిడెంట్స్ జరగటం కానీ, లేదంటే ఏదైనా సమస్యలు జరగటం కానీ, కుటుంబంలో ఎవరైనా చనిపోవడం కానీ, లేదంటే ఆ వ్యక్తులకి ఏమైనా అవ్వడం కానీ జరుగుతూ ఉంటాయి. అంటే ప్రధానంగా దేనివల్ల అవుతాయి అమ్మా ఇలాంటివి? దేనివల్ల అవుతాయంటే చెప్పలేం, కానీ వాళ్ళ ఆయుర్దాయం గురించి అంటే కొంతవరకు మనం ఏంటంటే కనుక జాతక పరిశీలన చేసినప్పుడు ఇద్దరికి కూడా చూస్తాం కదా, అప్పుడు ఆయుర్దాయం కూడా ఎట్లుంది అంటే అనేది కూడా కొంచెం పరిశీలన చేసే ముందుకెడతాం.
అది ఒకవేళ చూసుకోకపోవచ్చు. ఇప్పుడు పాయింట్లు వచ్చేసాయని ఫస్ట్ చెప్పుకున్నాం కదా, అలా అనుకో పాయింట్లు అయితే వచ్చేస్తాయి కానీ లోపలికి వెళ్ళరు కదా, అప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి. మన కరోనా టైంలో ఎంతోమంది ఈ విధంగా అయిపోయారు పాపం. మరి వాళ్ళందరి జీవితాలు కూడా ఆగమైపోయాయి కదా. అలా చాలా అందుకే జాతకాలను ఇప్పుడు అందరూ జాతకాలు అంటున్నారు. ఒకప్పుడు జాతకాలు లేవు, నాన్ సెన్స్, చింతకాయ పచ్చడి అన్నవాళ్ళు ఇప్పుడు చక్కగా మంచిగా జాతకాలు చూసుకోవాలి అన్నవాళ్లే చూసుకుంటున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే పిల్లలంటే తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ, వాళ్ళకంటే గొప్పగా ఉండాలి నా పిల్లలను కోరుకోవడం, ఇవన్నీ కూడా వస్తాయి. కొన్ని ప్రొఫైల్స్ పెట్టుకున్నాం. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు బీటెక్ చేసి ఎంఎస్ చేసింది, యూఎస్లో 150Kలో ఉంది. ఎంఐకి 20 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ చేసి బెంగళూరులో జాబ్ చేస్తోంది, 18 లక్షల ప్యాకేజీలో ఉంది, వెనకాల 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్ కెనడాలో పనిచేస్తుంది, ఎంఐ 100K వస్తుంది, 6 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంఎస్ ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఈ అబ్బాయి 150 CR ప్రాపర్టీ ఉంది, అబ్బాయికి ఓన్ బిజినెస్ చేస్తున్నాడు. హైదరాబాద్లో ఉన్నటువంటి అబ్బాయి ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేసి వచ్చాడు. ఈ విషయం గమనించండి. అమ్మ కాలర్ లైన్లో ఉన్నారు, సురేందర్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అండి మేడంతో మాట్లాడండి. నమస్తే బాబు, చెప్పండి. మేడం, మా అబ్బాయి 31 years ఉంటాయి, రాజవర్ధన్ రెడ్డి, ఓకే, హైదరాబాద్లో ఉంటారు. ఏం చదువుకున్నారు? అతను జాబ్ చేస్తున్నాడు అండి, ప్రైవేట్ కంపెనీలో. ఓకే, ఊర్లో 8 acres ల్యాండ్ ఉంటుంది. సరేనండి. మీరు ఎడ్యుకేషన్ వివరాలు నాకు చెప్పలా. ఇంటర్మీడియట్ అండి. అయ్యి బాబాయ్, ఇంటర్మీడియట్ అంటే కష్టం అండి బాబు, చాలా కష్టం అండి. అమ్మాయిల వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. ఒప్పుకుంటే సంతోషమే, పంపించండి, ట్రై చేస్తాను. ఎందుకంటే ఏదన్నా ఇప్పుడు ఉట్టినిష్టోరం కంటే ఆదినిష్టోరం మేలు అంటారు. అందుకని నిర్మమాటంగా చెప్తున్నాను, ఏమనుకోబాకండి. మీరు నాకు అందరూ కూడా సోదరులే, కానీ దయచేసి అర్థం చేసుకోండి. మా నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, ఏలూరు నుండి కుమార్ రాజా గారు. కుమార్ రాజా గారు నమస్కారం అండి. అమ్మా నమస్తే అమ్మా. మేడంతో మాట్లాడండి. మేడం గారితో నమస్తే అండి, చెప్పండి. అమ్మా నమస్తే అమ్మా. నాకు చిన్న సందేహం వేరే ఏం కాదు, చెప్పండి. ప్రస్తాష్టకాలు ఉన్న వాళ్ళకి పెళ్లి జరిగితే ఏమన్నా ఇదవుతుంది అంటారా? ఏముంది, కష్టపడుతూ చేసుకుంటారు అంతే. వైవాహిక జీవితం ఆ విధంగానే ఉంటుంది. ఇబ్బంది అంటారు? అది ఇబ్బందే కదండి. ఇప్పుడు మనకి శాస్త్రం ఉట్టినే చెప్పబడలేదు కదా, అంతేనండి. అంటే ఒకే క్యాస్ట్ లో కాకుండా వేరే క్యాస్ట్ లో చేసుకుంటే ఇది దీనికి ఏ రాయి అయినా ఒకటే కదా సార్. ఆ విషయం గురించి ఇంక ఇప్పుడు ఎందుకు. ఓకే, ప్రొఫైల్స్. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో 120Kలో ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. ఇందాక అమ్మాయిలు తక్కువయ్యారా అన్నావుగా, అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు? ఉన్నారా? రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే 22 లక్షల ప్యాకేజీలో ఉంది, ఎంఐ 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎండి. ఈ అమ్మాయి కాదు, డాక్టర్ అమ్మాయిలు చాలామంది ఉన్నారు మన దగ్గర. ఇందు గురించి రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు ఎండి చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మమ్మల్ని పరిశీలించవచ్చు. అదేవిధంగా 25 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది పిల్లకి, తగినటువంటి వరుడు కావాలి. అలాగే అమ్మ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు కాలర్ మాట్లాడతాం. కాలర్ ఉన్నారమ్మా, ఆనంద్ రెడ్డి గారు. నమస్కారం అండి ఆనంద్ రెడ్డి గారు. నమస్తే అమ్మా. మేడంతో మాట్లాడండి. నమస్తే, చెప్పండి. అమ్మా, అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? అమ్మాయికమ్మా. అమ్మాయి ఏం చదువుకున్నారు? అమ్మాయి MBA అయిపోయిందమ్మా, 1.5 సంవత్సరం గ్రూప్ 1. అమ్మాయికి అమ్మాయి చదువుకుంది, MBA అయిపోయింది అంటున్నారు, వినపడింది నాకు. తర్వాత మీ పాప మీ క్యాస్ట్ ఏమిటండి? రెడ్డిస్ అండి? రెడ్డిస్ అమ్మా. ఓకేనండి. ఎక్కడ ఉంటారు? హైదరాబాదేనా? కాదమ్మా, విజయవాడమ్మా. విజయవాడ. అమ్మాయి ఫోటో వివరాలు పెట్టండి. ఈ కార్యక్రమం అయిన వెంటనే మన ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది మీకు. అమ్మాయికి ఎలాంటి సంబంధాలు కావాలనుకుంటున్నారు, ఎంత జీతం కావాలి, వాళ్ళకి ఎంత వెనకాల ఆర్థిక పరిస్థితులు బాగుండాలి, అన్ని విషయాలు క్లారిటీగా చెప్పేయండి. అప్పుడు మీకు సంబంధాలు ఈజీగా పంపించేస్తారు. ఓకేనా అమ్మ? ఇందాక మనం కాలర్
ఇందాక మనం కాలర్ మాట్లాడినప్పుడు విన్నాం కదమ్మా, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లో చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినా ఏరా అయితే తలబద్దలు కొట్టుకోవడానికి అన్నట్టుగానే ఉంటుందమ్మా. ఈ షష్టాష్టకాలు ఎలా ఉంటాయంటే కనుక ఒకవైపు నుంచి చూస్తే 6 వస్తుంది, ఒకవైపు నుంచి చూస్తే 8 వస్తుంది. అంటే షష్టం అంటే 6 సంఖ్య, అష్టమి అంటే 8 సంఖ్య. ఈ రెండు కలయిక వలన అష్టకష్టాలు, అనారోగ్యాలు, రుణబాధలు ఇవి తప్పవు. అందువలన షష్టాష్టకాలు వివాహానికి పనికి వస్తాయా? అది సంగతి, ఆన్సర్ అనమాట. ఓకే, రెండో పెళ్లి సంబంధాల గురించి చెప్పుకుందాం కొంచెం. కులాంతర వివాహం 45 సంవత్సరాలు, 5'11" హైటు. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు, ఎంఎస్ చేశాడు యుఎస్లో, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి తగినటువంటి కులాంతర వివాహం అమ్మాయి కావాలి. ప్రజెంట్ అయితే హైదరాబాద్లోనే ఉన్నాడు, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. రెడ్డి క్యాస్ట్, 38 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 65 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. కాపు క్యాస్ట్, కులాంతర వివాహానికి కూడా వీళ్ళు ఓకే. 35 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, ఎంటెక్ చేసి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. రెండో పెళ్ళికి వివాహానికి అమ్మాయి వధువు కావాలి. యాదవ క్యాస్ట్, కులాంతర వివాహం కూడా వీళ్ళు చూస్తారు. 35 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 24 లక్షల ప్యాకేజీలో ఉన్న అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 28 సంవత్సరాలు, ఎంటెక్ చేసి బీటెక్ చేసి ఎంబీఏ చేసి హెచ్ఆర్గా పనిచేస్తూ 35 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి కులాంతర వివాహానికి వరుడు కావాలి. అమ్మ, మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకు కూడా ప్రొఫైల్స్ చెప్పినందుకు, అనేక విషయాలు తెలియజేసినందుకు నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ప్రతి ఒక్కళ్ళు కూడా వివాహానికి సంబంధించి హిందువులైతే చాలు, మీరందరూ కూడా తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించవచ్చు. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, ఇది వాల్టి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. తిరిగి మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PRK న్యూస్.